ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. 60 ఏళ్ల అన్యోన్య దాంపత్యంపై కక్ష గట్టిన విధి వాళ్లను ఎలాగైనా విడదీయాలని చూసింది. కానీ విధినే కాదు, బ్రహ్మ రాసిన తలరాతనైనా మార్చగలము, కానీ మేం మాత్రం ఒకళ్ళని విడిచి మరొకరు ఉండలేము అని నిరూపించి ఆదర్శంగా నిలిచింది ఓ జంట. ఇంతకీ ఎవరు ఆదర్శ దంపతులు, ఏంటా వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం పట్టణం త్యాగరాజ నగర్ లో అజర్ అలీఖాన్, రజియా బేగం దంపతులు 60 ఏళ్ల కిందట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. పెళ్లి నాటి నుంచి అన్యోన్యంగా ఉండే వీళ్లు ఉద్యోగరీత్యా కూడా ఒకే చోట పనిచేసేవారు. అలీఖాన్ గణిత ఉపాధ్యాయుడిగా, రజియా బేగం హిందీ టీచర్గా బోధించేవారు. వాళ్లకి 3 కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీళ్లంతా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. కానీ ఈ దంపతులు మాత్రం సొంత గ్రామాన్ని విడిచి ఉండలేకపోయారు. ఇద్దరు పదవీ విరమణ పొందినా కూడా అక్కడే ఆనందంగా ఉంటున్నారు. కానీ వాళ్ళ 60 ఏళ్లుగా అనుక్షణం ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉంటున్న వాళ్ళని విధి ఓర్వలేకపోయింది. ఎలాగైనా విడదీయాలని చూసింది. ఇటీవలి కాలంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రజియా బేగాన్ని మెరుగైన వైద్యం కోసం వాళ్ల పిల్లలు హైదరాబాద్ తరలించారు. అక్కడ వైద్య పరీక్షల్లో రజియా బేగానికి లివర్ క్యాన్సర్ సోకినట్టుగా గుర్తించారు. అయితే ఈ విషయాన్ని తండ్రికి తెలియకుండా గోప్యంగా ఉంచారు ఆ పిల్లలు. భార్యకు ఎందుకు నయం కావడం లేదని మదనపడిన అలీఖాన్ పిల్లలకు తెలియకుండా వైద్యుల్ని కలిశాడు. అప్పుడు నిజం తెలుసుకున్న అలీఖాన్ కు గుండె ఆగినంత పనైంది. దేవుడు నా భార్యను నా నుంచి దూరం చేయాలనుకున్నాడు, కానీ అది జరగనివ్వను అని తాను కూడా అన్న పానీయాలు మానేశాడు. దీంతో అతను కూడా తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరిని నిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు వారి కుమారులు. అయితే సరిగ్గా గత ఆదివారం ఇద్దరు ఒకేసారి కోమాలోకి వెళ్లారు. 2 రోజుల పాటు వైద్యం అందించిన వైద్యులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అజర్ అలీఖాన్ మరణించినట్టు ప్రకటించారు. వారి కుమారులు బంధువులకు ఫోన్ చేస్తుండగానే అరగంట తర్వాత సరిగ్గా 12:30 రజియా బేగం కూడా తుదిశ్వాస విడిచారని అదే వైద్యులు మరో ప్రకటన చేశారు. దీంతో వారి పిల్లల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం మూగపోయింది. 60 ఏళ్ల అన్యోన్య కాపురం చేసిన వాళ్లు మృత్యువులోనూ వీడకపోవడం తీవ్రంగా కలిచివేస్తోంది అంటున్నారు అక్కడి స్థానికులు. బుధవారం ఆ దంపతులు స్వస్థలంలో మడకసిరలో జరిగిన అంత్యక్రియలకు వేలాది జనం హాజరై ఆదర్శ దంపతులకు తుది వీడ్కోలు పలికారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.